అందరికీ నమస్తే. నేను సైదేవ్ మామిడి ఎస్మైక్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. సో ఆ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణంలో మాత్రం చాలా వాడివేడిగా నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. సో ఆ సందర్భంగానే సూర్యాపేటలో బీజేపీ పార్టీ మాత్రం చాప కింద నీరు లెక్క చాలా తెలివిగా ఈసారి రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. సో అందులో భాగంగానే బీజేపీ అభ్యర్థిగా పోలోజు మౌనిక గారు నామినేషన్ వేయడం జరిగింది. సో వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ నిజం చెప్పాలంటే మీ స్టేటస్ చూడగానే నీ షాక్ అసలు. ఒక్కసారి ఏంది అసలు ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నారు? అంటే మా నాన్నగారు గోపాచారి గారు కార్గిల్ యుద్ధ వీరుడు కదండి. నాన్నగారు దేశం కోసం ఎలా సేవ చేశారో నేను కూడా ప్రజలకు అలాగే సేవ చేయాలని చిన్నప్పటి నుంచి అదే సేవాభావంతో తిరుగుతున్నాను, చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి కూడా సేవలు చేసుకుంటూ వచ్చాను. నాకు ఈ రోజు అవకాశం వచ్చింది. సో దాన్ని నేను వినియోగించుకోవాలని చెప్పి ఒక కారణంతో నేను ఇవాళ బయటకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అంతే అండి. నన్ను అందరూ ఆదరిస్తారన్న ఒక చిన్న హోప్ నాది. నాకు ఈ అవకాశాన్ని ఇస్తే ఇంకా నేను ఎక్కువ మెరుగైన సేవ చేయగలుగుతాను, ఇంకా ప్రజల్లోకి ఎక్కువ చొచ్చుకొని వెళ్ళగలుగుతాను. సో అందుకనే నేను నామినేషన్ వేయడం జరిగిందండి. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మేడం, ఇప్పుడు మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవునండి. మీరు తలుచుకుంటే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు మీకు. అవునండి. సో ప్రధానంగా మీరు బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచే కౌన్సిలర్ గా పోటీ చేయడానికి గల కారణం ఏంటి? ఇది బీజేపీ పార్టీని ఎంచుకోవడానికి గల కారణం అండి, మా నాన్నగారు ఎక్స్పైర్ అయినప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉందండి. ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఉంది. మా డాడీ డెడ్ బాడీ రావడానికి కూడా కారణం బీజేపీ గవర్నమెంటే మన ఇక్కడికి. సో అది పార్టీ మీద అభిమానం అండి. సో దాని తర్వాతకి ఆర్ఎస్ఎస్ మీద ఉన్న గౌరవం. సో దాన్ని అలా ముందుకు తీసుకొస్తూ నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఇవాళ నేను 33 ఇయర్స్, అంటే నేను 20s లోనే రాజకీయాల్లోకి వచ్చానండి. ఆ రోజు నన్ను నమ్మి నాకు బాధ్యతలు ఇచ్చి జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా నన్ను పదవి ఇచ్చి నాకు బాధ్యతలు ఇచ్చి నన్ను గుర్తించింది సంకినేని గారు, బీజేపీ ప్రభుత్వమే. సో అందుకనే నన్ను ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారు. అందుకనే బీజేపీ పార్టీ తరపు నుంచి నేను మళ్ళీ పోటీ చేయడం అనేది జరుగుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న నామినేషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 46వ వార్డు నుంచి ప్రజల నుంచి మీకు ఎలాంటి సపోర్టు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం? నాకు పాజిటివ్ రెస్పాన్సే ఉందండి. నాకు ఫస్ట్ అవకాశం వచ్చాక నా ఓటర్స్ అనేవాళ్ళు, నేను 10 ఇయర్స్ నుంచి కాంటాక్ట్లో ఉన్న ఓటర్స్ అనే వాళ్ళకి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు నాకు 100% మీరు చెయ్యండి, మీకు అవకాశం వచ్చింది, మేము ఎప్పుడు మీతోనే ఉంటామని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను వచ్చానండి. నేను వచ్చి ఇవాళ నామినేషన్ ఇచ్చాను నిన్న. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారు ఒక జనరల్ సీట్ లో ఒక దళిత మహిళని మున్సిపల్ చైర్పర్సన్ కూర్చోబెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ బీజేపీ పార్టీలో జగదీష్ రెడ్డి గారికి ఛాలెంజ్ గా, సరే దళిత మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకపోయినా అట్లీస్ట్ బీజేపీ పార్టీలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక మహిళకు అవకాశం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చెప్పలేను అండి. రాజకీయం అనేది ఎప్పుడు ఎలాగా, అదృష్టం అనేది ఎప్పుడు ఎలాగా వర్ణిస్తుందో ఎవరికి తెలియదు. అది అన్ప్రెడిక్టబుల్, ఏం చెప్పలేము దానికి. అదృష్టవంతులు ఎవరో మరి. సో ఎట్లా ఉందంటే మన సంగినేని వెంకటేశ్వరరావు గారి నుంచి మీకు ఎలాంటి సపోర్ట్, సలహాలు, ఇన్స్పిరేషన్ ఎట్లా ఉంది మేడం? నా రాజకీయ గురువు గారు అండి సంకినేని వెంకటేశ్వరరావు గారు సార్ సపోర్ట్ అనేది నాకు 100% ఉంటుంది. నేను నామినేషన్ వేయడానికి గల మెయిన్ కారణము, ప్రోత్సాహం కూడా మా సంకినేని వెంకటేశ్వరరావు గారే అండి. సరే నాకు కాల్ చేసి వెయ్యాలమ్మా నువ్వు అని చెప్పేసి, ఇంకా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని చెప్పేసి నన్ను ప్రోత్సహించారు. సో సార్ తరపు నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉందండి. సో మీరు 46వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత మీరు ప్రధానంగా వార్డులో చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఏ వార్డులోనైనా ఉండే సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి, స్ట్రీట్ లైట్ సమస్యలు ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ సమస్యలు ఉంటాయి. సో బేసిక్ సమస్యలు అయితే అవే ఉంటాయండి. ఫస్ట్ వాటి మీద దృష్టి పెడతాను నేనైతే. దాని తర్వాతకి ప్రజల్లో ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ నేనే స్వయంగా వెళ్ళి నేనే తెలుసుకొని లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఆల్రెడీ చాలా వరకు. సో ఇండివిజువల్ గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా అనేది నేను
చేసేస్తానండి వార్డులో. అంటే ఇంతకుముందు కూడా 46వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలరే, ఐ మీన్ 46వ వార్డు బీజేపీ పార్టీది ఇంతకుముందు. అవునండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీ పార్టీన తరపున పోటీ చేస్తున్నారు కదా. అవునండి. ఖచ్చితంగా అంటే ఇంతకుముందు బీజేపీ పార్టీ కౌన్సిలర్ ఉంది కాబట్టి మీకు ఈజీ కావచ్చు, సేమ్ టైం ప్రెజర్ కూడా పడవచ్చు మీ మీద. అవునండి. ఎందుకంటే ఏమంటారు కదా, బాగు చేయబడినా పర్వాలేదు కానీ ఖరాబ్ చేయొద్దు అన్నట్టు. ఇంతకుముందు బీజేపీ కౌన్సిలర్ ఉండే అనే పేరు నిలబడేదానికి ఒక టెన్షన్, సేమ్ టైం మళ్ళీ బీజేపీ వార్డులో ఆ వార్డులో గెలుస్తుందా గెలదా ప్రెజర్ రెండు ఉంటాయి. సో దీన్ని ఎలా మీరు హ్యాండిల్ చేయబోతున్నారు? 46వ వార్డులో ఇంతకు ముందు బీజేపీ కూడా రావడానికి నేను సాయశక్తులా నేను తిరిగి గ్రౌండ్ వర్క్ చేశానండి. సో మనకున్న ఓట్ బ్యాంక్ ఏందనేది 10 years నుంచి నేను ఇలా హోల్డ్ లో పెట్టుకున్న ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళ వల్లనే నాకు అది సాధ్యమైంది. నేను ఇప్పుడు కూడా వాళ్ళని నమ్మే ముందుకు వెళ్తున్నాను. సో నాకు అట్లాంటిది ఏం లేదండి, వాళ్ళు ఏది ఇస్తే నేను అది తీసుకుంటాను అంతే. వార్డు ప్రజలు ఏది ఇస్తే అది తీసుకుంటా అండి నేను. సో నాకు తెలిసి అయితే ఖచ్చితంగా ఈసారి కూడా ఛాన్సెస్ నాకే ఉన్నాయి, ఎందుకంటే లోకల్ గా నేనే ఉన్నాను అండ్ ఆల్మోస్ట్ అందరికి నేను పరిచయాలు అందరితోనే నాకు ఉన్నాయి, నాకు మంచి ర్యాప్ ఉంది. అండ్ ప్రజల్లో నేను చేసిన సోషల్ సర్వీస్ కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి, అన్ని విషయాలలో ఎందులో చూసుకున్నా నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను. సో నేను యూత్ కాబట్టి నాకంటూ ఒక అవకాశం ఇస్తే నేను ఇంకెక్కువ చేయగలుగుతాను, నన్ను నేను ఎక్కువ ప్రూవ్ చేసుకోగలుగుతాను. కాబట్టి ఆ బేసిస్ లో నన్ను మళ్ళీ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీ నాన్నగారు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఒక మాట చెప్పాలంటే నాకు నిన్న చూసిన తర్వాత మేబీ మీరు ఇంకా ఇప్పటికే లేట్ చేసినారేమో. వాస్తవానికి మీరు ప్రజలకు సేవ చేసే ఈ కార్యక్రమం అంటే మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు మీ డాడీ గారి పేరు మీద కానీ, ఇంకా మీరు కోవిడ్ టైంలో మీరు పోలీస్ వాళ్ళకు వాళ్ళకు నేను అన్ని మీ ఫాలో అవుతూనే ఉంటున్నాను. ఇంకా ఈ స్టెప్ ఇంకెప్పుడో తీసుకోవాలి, ఎందుకు లేట్ అయింది అనేది నాకు అర్థం కాదు. లేట్ అంటే పాలిటిక్స్ అనేది కంప్లీట్ అవగాహన వచ్చాక మనం ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు అయిన తర్వాతకి చేసుకుంటే బాగుంటది. సేవ అనేది మన మోటివ్ ఫస్ట్ నుంచి, అది మనం పాలిటిక్స్ లో ఉన్నా చేసాము లేకున్నా చేసాము, ఇక ముందు ఛాన్స్ వస్తే ఇంకెక్కువ చేస్తాము, అది అనేది మన మెయిన్ బేసిస్. సో ఒక ఏజ్ అనేది రావాలి, ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. నేను నేర్చుకున్న తర్వాతకే అడుగేయాలి అని చెప్పేసి నేను ఇవాళ అడిగేస్తున్నాను అంతే, ఇంకేం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో మేమే గవర్నమెంట్ లో ఉన్నాము మాకు ఓటేయండి అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో లాస్ట్ 10 years సూర్యాపేటని అభివృద్ధి అంటే ఏందో సూర్యాపేటకు పరిచయం చేసింది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు మాకు ఓటేయండి అంటున్నారు. మీరు బీజేపీ పార్టీ తరఫున 46వ వార్డు ప్రజలకు మీరు ఇస్తున్న హామీ ఏంటి? నేను ఇస్తున్న హామీ ఒకటే అండి, కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అని కాదు, అభ్యర్థిని చూసి ఓటేయండి. అభ్యర్థి లైఫ్ స్టైల్ ఏంటి, అభ్యర్థి ఏంటి, ఎలా చచ్చుకోబని వెళ్ళగలుగుతారా, మేము వెళ్ళే అభ్యర్థి ఇంటి ముందు నిలబడాలా లేకపోతే అభ్యర్థి మాకు అవైలబుల్ గా ఉంటారా అనేది చూసుకొని ఓటేయండి. పార్టీలదే ఉందండి, ఇందులో నుంచి ఇందులోకి కామన్ తర్వాత ఇందులో గెలిచిన వాళ్ళు ఇందులో ఉంటారన్న అది కూడా లేదు. మనం చాలా సార్లు చూసాము. మనకు కావాల్సింది ఏంటంటే మనం నమ్మి ఓటేసిన వ్యక్తి, మనం పర్సన్ ని చూసి ఓటేద్దాం. మనం నమ్మి ఓటేసిన వ్యక్తి మనకు ఎంత అవైలబుల్ గా ఉంటారు, మనకు కష్టం వస్తే ఎంత అవైలబుల్ గా వచ్చి చేస్తారు, మనకు వార్డులో సమస్యలైనా ఏదైనా మనం చెప్పుకోగలుగుతామా లేదా అనేది చూసి ఓటేసుకుంటే పార్టీలతో మనకు సంబంధమే లేదు. బీజేపీ పార్టీ నుంచి 46వ వార్డు ప్రజలకు మీరు ఇస్తున్న హామీ ఏంటి? హామీ ఇచ్చి తప్పడం కాదు, హామీ అంటూ ఏం లేదండి. సదా మీ సేవలో, మీరు ఏదంటే అది సదా మీ సేవలో, మీకు ఏది కావాలంటే ఆ వార్డులో నేను అది చేయడానికి వెనకకైతే వెళ్ళను. నేను పార్టీలకు అతీతంగా నాకు ఓటేసారు నాకు ఓటేయలేదు, కంపల్సరీ కొన్ని హౌసెస్ ఉంటాయి, అవి కొన్ని పార్టీస్కే పరిమితమే ఉంటాయి. ఆ వివక్షణ ఉండకూడదు. నాకు ఆ వివక్షణ లేకుండా ఎవరొచ్చి నాకు ఇది కావాలమ్మా, నాకు ఇది జరగలేదు, నాకు ఈ పని జరగలేదు, ఈ పెన్షన్ రాలేదు, లేకపోతే నాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే నా నుండి 100% నేను బీజేపీ పార్టీ తరపు నుంచి అండ్ పర్సనల్ గా కూడా నా నుండి నేను 100% నా వార్డు ప్రజల కోసమే పనిచేస్తాను. ఐ మీన్ మీరు నామినేషన్ వేస్తున్న తర్వాత మీ ఇంట్లో నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి మీ ఫ్రెండ్స్ వాళ్ళ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లభించింది? నాకు 100% సపోర్ట్ ఉంది నా ఫ్యామిలీ నుంచి. ఇన్ఫాక్ట్ రేపు ప్రచారానికి కూడా మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతారు. సో నాకు 100% ఉందండి. నాకు వార్డ్ నుంచి అయినా, నాకు నా ఫ్యామిలీ తరపు నుంచి అయినా, నా ఫ్రెండ్ సర్కిల్ నుంచి అయినా అందరూ నాకు 100% సపోర్ట్ చేస్తున్నారు. నా కోసం రేపు 3rd నుంచి మొత్తం వాళ్ళే తిరుగుతారు నా వెంట. అంటే మేబీ నేను అనుకున్న ఆలోచన ఏంటంటే
ఈ 46 వార్డు బీజేపీ పార్టీ గెలిచింది కదా ఇంత ముందు, ఇక మళ్ళీ 46 వార్డులో బీజేపీ గెలుస్తుందని ఈజీగా ఉంటుందని ఆ వార్డు ఎంచుకున్నారా? లేదండి, నేను 2010లో మేము ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది. 2010 నుంచి కూడా మేము విద్యానగర్ లోనే ఉన్నాము, 46 వార్డులోనే ఉన్నాము. సో అప్పటి నుంచి అదే వార్డులో ఉన్నా కాబట్టి అది ఒకటే రీజన్ అండి ఇప్పుడు, అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వార్డు ప్రజలకు చెప్పేది ఒకటే, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఆదరించండి. నేను మీ బిడ్డని, మీకు ఎల్లకాలము నేను మీ దగ్గరే ఉంటాను, నేను మీకు అవైలబుల్ గా ఉంటాను. నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి. సో ఎనీవే మేడం, నాకు తెలిసి అయితే నాకు షాక్, అందరికి షాకే. సో ఒక స్టెప్ అనేది వేసిర్రు, నిజంగా పెద్ద స్టెప్ ఇది. మీ ఏజ్ కి మీరు తీసుకున్న నిర్ణయానికి నేనే షాక్ అయ్యాను. సో ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. Thank you. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Thank you.